రాజీవ్ యు వికాసం ద్వారా స్వయం ఉపాధి పొందాలనుకుంటున్న యువతకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తాంది. ఈ పథకం కింద వివిధ కేటగిరీల వారీగా రుణ సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ప్రారంభ దశలో కేటగిరీ 1, కేటగిరీ 2 కింద రుణాల మంజూరుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తాంది. ఈ రెండు కేటగిరీల్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం కంటే తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఈ కేటగిరీల కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ 100% లబ్ధి చేకూరనుంది. కేటగిరీ 1 కింద ఎంపికైన లబ్ధిదారులకు పూర్తిగా రాయితీతో 50,000 విలువైన యూనిట్లను మంజూరు చేయనున్నారు. అదేవిధంగా కేటగిరీ 2 కింద 90% రాయితీతో ₹1,00,000 విలువైన యూనిట్లను అందించనున్నారు. ఈ పథకం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన మొత్తం 16,23,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేవలం 1,32,000 మాత్రమే కేటగిరీ 1 మరియు 2 కింద వచ్చాయి. వాస్తవానికి ఈ రెండు కేటగిరీల కింద 2,00,000 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఊహించిన దానికంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యమైన మొదటి 2 కేటగిరీల రుణాలకు స్పందన తక్కువగా ఉండటంతో ఈ కేటగిరీల కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ పూర్తిస్థాయిలో లబ్ధి చేకూరనుంది. తక్కువ దరఖాస్తులు వచ్చిన కేటగిరీల నిధులను ఇతర కేటగిరీలకు మళ్లచేయాలని యోచనలో ప్రభుత్వం ఉంది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఆన్లైన్ డేటాబేస్ ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని సంక్షేమ శాఖ నిర్ణయించింది.